కర్నూలులోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. నగరంలోని 5 వార్డుల్లో 2.42 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 8 నెలల నుంచి నగరంలో సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు మంత్రి భరత్. రాయలసీమ ప్రాంతం ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలనేదే మేము కోరుకుంటున్నాం. కర్నూలు ప్రాంతంకి ఎక్కువ తేవాలని, వాళ్ళని ఏమైనా ఉంటే ఫ్యూచర్ లో పెట్టాలని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు మోస్ట్ బ్యాక్వర్డ్ రీజన్ అని చెప్పి ఎప్పుడో 2014లో కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అప్పుడు ఇనిషియేటివ్ ఇక్కడ పుష్ చేసేది ఉంటుంది. రాయలసీమలో కానీ ఇవన్నీ ప్రాంతాల్లో మనం ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేయాలని చెప్పి అప్పట్లోనే చెప్పడం జరిగింది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ శాతం ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం కూడా ఉంది. దాదాపు లాస్ట్ 8 నెలలలో దాదాపు 6 లక్షల కోట్ల పైన పెట్టుబడులు కమిట్ కావడం మీరు అందరు చూసింటారు. ఇది దాదాపు 5 ఏళ్లలో చేసే పనులు మేము 8 నెలల్లో చేసాం. అది ఓన్లీ పాసిబుల్ చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉన్న దానికే పాసిబుల్ అయింది. ఈరోజు దాదాపు 40 lakhs రూపీస్తో ఖర్చుతో దాదాపు 2 ATM వాటర్ మోడల్స్, RO ప్లాంట్స్, అలాగే EV వెహికల్స్, అలాగే అంగన్వాడీస్ రిపేర్స్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. అండ్ CSR యాక్టివిటీ కింద కోకోకోలా నుంచి. సో డెఫినెట్గా ప్రజలందరూ ఒక ఇన్సైట్ ఉండి, కమిట్మెంట్ ఉండి, లేదు ప్రజలతో అందరికి వచ్చినప్పుడు దాన్ని ఆలోచించి ఏ విధంగా చేస్తే బాగుంటుందన్నటువంటి మొత్తం జిల్లాలో మొత్తం కూడా ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మా దృష్టి తీసుకొని రావడం. సో మమ్మల్ని ఎప్పుడు